హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్పి జాబ్ అలర్ట్స్. సో మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్న భాగంగా చాలామంది మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు, ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు, అండ్ బుక్ లిస్ట్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ చేయడం జరిగింది గాయ్స్. సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ పర్సనల్గా నేనే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాను, అవన్నీ మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ రాయడం జరిగింది. నాకు ప్రిలిమ్స్ మాకి షీట్ చూసుకుంటే అరౌండ్ 90 మార్క్స్ వస్తున్నాయి, నెగిటివ్ పోను. సో అందుకని చెప్పేసి నేను కూడా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఓకే, అండ్ ఆల్రెడీ నేను ఏపీఎస్సి మెయిన్స్ గ్రూప్ 2 మెయిన్స్ అప్పుడు బుక్స్ కొని పెట్టేశాను. ఆ బుక్సే మీకు చూపిస్తాను. ఓకేనా, ఆ బుక్స్ ఎలా చదవాలి ఏంటి అవన్నీ చూపిస్తాను. అండ్ మీరు అదే బుక్స్ కొనమని నేను చెప్పను. ఓకేనా, ఇది ప్రమోషన్ కాదు. నేను ఏ బుక్స్ ఫాలో అవుతున్నాను అంటే మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఆ బుక్స్ కూడా చూపిస్తాను. వాటి ప్రైజెస్ మీకు నచ్చితే తీసుకోండి. ఆ లింక్స్ అన్నీ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు మన పాత వీడియో ఉంది ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కట్ ఆఫ్ గురించి ఒక వీడియో చేశాను అనమాట. సో మీరు ఆ వీడియో చూడకపోతే చూసేసి ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీకు కట్ ఆఫ్ ఎంత ఉంటుందో తెలియకుండా మీరు మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేరు కదా, అండ్ మీకు ఇంట్రెస్ట్ కూడా రాదు. కట్ ఆఫ్ ఎంత ఉంటుందో అని ఒక డైలమాలో ఉంటారు, కట్ ఆఫ్ క్లియర్ అవుతుందో లేదో అని ఒక బాధ, ఇట్లా ఒక థింకింగ్లో ఉంటారు. కాబట్టి మీరు జస్ట్ ఆ వీడియో చూడంగానే మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో నేను ఈ కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ రేంజ్లో ఉన్నాను, సో నేను మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అనే మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మీరు ఆ కట్ ఆఫ్, నేను ఇచ్చిన కట్ ఆఫ్ రేంజ్లో మీకు వచ్చిన కీ మార్క్స్ చెక్ చేసుకోండి. ఆ రేంజ్లో ఉంటే మీరైతే మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. లేకుంటే మీరు మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్న తర్వాత మీకు ప్రిలిమ్స్ రిజల్ట్స్లో ప్రిలిమ్స్ పాస్ కాలేదంటే టైం వేస్ట్, అండ్ బుక్స్ కొన్నారంటే మనీ వేస్ట్. సో అందుకని చెప్తున్నాను, జస్ట్ ఒక 5 to 10 minutes ఆ వీడియో చూసేసేయండి ఫాస్ట్గా. తర్వాత ఈ మెయిన్స్ వీడియో బీట్ ఆఫీసర్కి సంబంధించిన మెయిన్స్ ఎట్లా ఉంటుంది ఈ వీడియో చూడండి. ఓకేనా, అండ్ నేను చాలా హెక్టిక్ షెడ్యూల్లో కూడా మీకోసం వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఇంకా తెలియట్లేదు అండ్ మీకు ఐడియా లేదు కాబట్టి నేను ఇంత టైం ఇన్వెస్ట్ చేసి కూడా వీడియో చేస్తున్నాను. కాబట్టి జస్ట్ ఒక లైక్ చేయండి. అండ్ మీకు వచ్చిన డౌట్స్ అన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తున్నాను. చూసుకోవచ్చు, నా ప్రీవియస్ వీడియోలో కూడా ఆల్మోస్ట్ అందరికీ రిప్లై ఇచ్చున్నాను. టైం ఉంటే అందరికీ ఇస్తాను. ఓకేనా, అండ్ జస్ట్ మీరు ఇప్పుడు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి అండ్ లైక్ బటన్ మీద క్లిక్ చేసేయండి, అంతే. ఓకేనా, ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా చూద్దాం. ఇప్పుడు స్కీమ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించింది. ఇక్కడ రైటింగ్ ఎగ్జామ్ ఎస్ఏ అని ఉంటుంది ఒకటి, ఇంగ్లీష్లో తెలుగులో కానీ రాయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకటి ఉంటుంది. 45 minutes టైం ఉంటుంది. 50 మార్క్స్కి ఉంటుంది. అందులో మనం మినిమం 25-30 తెచ్చుకుంటే పాస్ అయిపోవచ్చు. అది జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్టే. అండ్ పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయన్నమాట. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఉంటుంది. పేపర్ 2లో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఈచ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి మనకి 100 minutes ఉంటుంది. 100 మార్క్స్కి ఉంటుంది. ఓకేనా, ఒక క్వశ్చన్కి 1 minute టైం ఉంటుంది. ఇది కూడా మనకి ప్రిలిమ్స్ లాగే బబ్లింగ్ సిస్టమే, ఆఫ్లైన్లో ఉంటుంది. ఓకేనా, ఇన్ కేస్ ఆన్లైన్ మోడ్లోకి మార్చే పని అయితే మనకి వెబ్ నోట్ అయితే రిలీజ్ చేస్తారు, అది కూడా చూపిస్తాను. ఓకేనా, మీరైతే టెన్షన్ పడొద్దు. ప్రిలిమ్స్ జరిగినట్లే మెయిన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ రాశాను కదా, సో అందుకని నేను చెప్తున్నాను. ఓకే, ఏపీఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ మొత్తం ఇలాగే ఉంటాయి. అండ్ తర్వాత చూసుకుంటే మనకి 100 క్వశ్చన్స్కి నెగిటివ్ అయితే ఉంటుంది. 1/3 నెగిటివ్ ఇక్కడ కిందనే ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. 1/3 నెగిటివ్ అయితే ఉంటుంది. నెగిటివ్ లేదని చెప్పేసి అన్నీ పెట్టొద్దు. ఓకేనా, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి కింద. మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించి కానీ, బుక్స్కి సంబంధించి కానీ, అండ్ కట్ ఆఫ్ గురించి కానీ, ఏవైనా కానీ, క్యాస్ట్ బేస్డ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందని ఏదైనా కానీ మీకు నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా గైస్, ఇంకా చూసుకుంటే మనకి ఫస్ట్ ఒక లైక్ చేసుకోండి వీడియోకి ప్లీజ్. అండ్ ఇక్కడ చూసుకోండి, మనకి ఇదంతా సిలబస్ అనమాట. ఈ సిలబస్ మొత్తం మీరు ఆల్రెడీ మీకు ఎప్పుడైనా ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతున్నారంటే సిలబస్ పక్కా ఉండాల్సిందే. ఒక హార్డ్ కాపీ మన చేతిలో ఉండాలి. మనం ఆ సిలబస్ని పక్కన పెట్టుకొని టాపిక్ వైజ్గా కవర్ చేసింది టిక్ చేసుకుంటూ, రౌండ్ అప్ చేసుకుంటూ, స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటూ ఆ సిలబస్ని కవర్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఎందుకు చేయాలి అంటే మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఎందుకంటే నేను ఈ టాపిక్ కవర్ చేశాను, ఇక్కడ ఈ టాపిక్ కవర్ చేశాను, 50% పోర్షన్ కంప్లీట్ చేశాను, 70% కంప్లీట్ చేశాను. ఇలా ఒక టార్గెట్ని మనం అచీవ్ చేస్తూ వెళ్తే మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ వల్లనే మనం ఎగ్జామ్ క్రాక్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. ఓకేనా, అందుకని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ అయినా నోటిఫికేషన్ ఉండాల్సిందే అండ్ సిలబస్ పక్కాగా ఉండాల్సిందే మన దగ్గర హార్డ్ కాపీ. దాన్ని మనం పక్కన పెట్టుకొని మన బుక్స్ కొనుక్కోవాల్సి ఉంటుంది. గైస్, మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఒకవేళ మీరు ఏమైనా మిస్ చేసుకొని ఉంటే
అండ్ ఇక్కడ చూసుకుంటే క్వాలిఫైయింగ్ టెస్ట్కి మనకి ఒకటే ఒక టాపిక్ ఉంది, అది ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి ఒకే ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ నుంచి నువ్వు 50 మార్క్స్కి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 45 మినిట్స్ టైం ఉంటుంది. అండ్ దానికి సంబంధించి మీరు ఒకటే ఒక క్వశ్చన్ ఇస్తారు కాబట్టి మనం మినిమం మార్క్స్ ఎంతో కొంత తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది పాస్ అవ్వకుండా మీరు పేపర్ 1 పేపర్ 2 అవుట్ ఆఫ్ తెచ్చుకున్నా వేస్టే. ఓకేనా, అందుకని చెప్పేసి ఇంగ్లీష్ ఆర్ తెలుగులో మనం అయితే ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. దానికి ఏముండదు, మనకి పేపర్ 1 పేపర్ 2లో వచ్చిన సిలబస్సే మ్యాక్సిమం అందులో ఉంటుంది. ఎందుకంటే ఎకాలజీ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఉండొచ్చు, ఫారెస్ట్రీ ఉంటుంది. మన ఫారెస్ట్రీ అందులో పేపర్ 2లో వస్తుంది. సో అవే చదివినవి ఇందులో అక్కడ కొంచెం పార్ట్ అటాచ్ చేసి రాసేయచ్చు. ఓకేనా, పెద్దగా ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు, కానీ నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా, చెప్పానని చెప్పేసి. అండ్ పేపర్ 1 చూసుకుంటే మనకి 100 మార్క్స్ ఉంటుంది. పేపర్ 1లో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఓన్లీ ఒకటి సింగిల్ పేపర్ ఉంటుంది, 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఇది మెయిన్ పేపర్ అనమాట. మార్క్స్కి ఎక్కువ తెచ్చుకునే దానికి కొంతమందికి మెయిన్ సబ్జెక్ట్ ఇదే. ఇందులో మనకి జనరల్ సైన్స్ ఉంటుంది, అది కాంటెంపరీ అండ్ డెవలప్మెంట్స్ ఆఫ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మనకి నేషనల్ ఇంపార్టెన్స్లో ఉన్న కరెంట్ అఫైర్స్ చదవాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది స్టేట్ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ కాబట్టి ఖచ్చితంగా ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అంటే మన సీఎం గారు కొత్తగా రీసెంట్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అయ్యి ఉండొచ్చు, అండ్ ఏదైనా లోన్స్ తీసుకొని ఉండొచ్చు, అవన్నీ కరెంట్ అఫైర్స్ వస్తాయి. రామ్సార్ సైట్స్ కానీ, అండ్ ఇంకా బయోలాజికల్ రిజర్వ్ అండ్ బయోస్పియర్స్ కానీ, వెట్లాండ్స్ కానీ, నేషనల్ పార్క్స్ అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ మనకి కొత్తగా ఏమైనా స్టార్ట్ చేస్తుంటే అవన్నీ కరెంట్ అఫైర్స్ కిందకే వస్తాయి. అండ్ మనకి హిస్టరీ ఆఫ్ ఇండియా, మనకి ఒక బుక్స్ చూపిస్తాను నేను, ఏ బుక్స్ ఫాలో అవుతున్నాను వీడియో చివరిలో. సో అప్పటి వరకు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, అండ్ ఆ బుక్స్ నేను ఆల్రెడీ గ్రూప్ 2కి తీసుకొని ఉన్నాను, అవే చదువుతాను. ఎందుకంటే ఆల్రెడీ చదివాను కాబట్టి నాకు మళ్ళీ రివిజన్ అవుతుంది అంతే. కొత్తగా తీసుకున్న బుక్ మళ్ళీ ఫస్ట్ టైం చదవాల్సి ఉంటుంది. ఇదే అయితే నేను ఆల్రెడీ చదివేశాను కాబట్టి జస్ట్ రివిజన్ లాగా ఉంటుంది, నాకు టైం సేవ్ అవుతుంది. అండ్ తర్వాత జాగ్రఫీ ఆఫ్ ఇండియా మనకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లోనే మనకి జాగ్రఫీ ఆఫ్ ఇండియా కూడా కవర్ అయిపోతుంది. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, ఇవి 2 బుక్స్ సపరేట్ బుక్స్ ఉంటాయి. అవి మనం విడివిడిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ అండ్ ఎకానమీకి వివేక్ సింగ్. కానీ నేను తెలుగు మీడియంలో తీసుకున్నాను కాబట్టి ఐఎస్ఎన్ రాజు బుక్ తీసుకున్నాను. తర్వాత మనకి మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ ఇంటర్ఫిరెన్స్ అని ఉంది. మెంటల్ ఎబిలిటీకి పెద్దగా ప్రత్యేకంగా మనం కోచింగ్ తీసుకోవాల్సిన అండ్ చదవాల్సిన అవసరం లేదు, రీజనింగ్ కాబట్టి మనం ఎగ్జామ్లో డైరెక్ట్ పెట్టేయచ్చు. అండ్ మాక్ టెస్ట్లలో మనకి మోస్ట్లీ కవర్ అయిపోతుంది సిలబస్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఇది మనకి పేపర్ 2లో వస్తుంది. అండ్ నేను సస్టైనబుల్ డెవలప్మెంట్కి సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఉంటుంది, ప్రసన్న హరికృష్ణ అని సార్ది. అతని దాంట్లోనే ఒక సబ్ టాపిక్ ఉంటుంది, ఒక యూనిట్. దాంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ కవర్ అయిపోతుంది. అండ్ డిజాస్టర్ మేనేజ్ కూడా ఒక సపరేట్ టాపిక్ అనమాట, ఒక యూనిట్. అందులో ఇవన్నీ మనకి కవర్ అయిపోతాయి. మనకి డిజాస్టర్లో ఎర్త్క్వేక్స్, సైక్లోన్స్, సునామీస్, ఫ్లడ్స్, డ్రాట్ ఇవన్నీ ఉంటాయి. అండ్ అవి కాకుండా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కూడా ఉంటాయిగా. ఒకవేళ బిల్డింగ్ పెద్దది బిల్డ్ చేసాము, అన్ఫార్చునేట్లీ అది కూలిపోయిందంటే అది మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఒక బ్రిడ్జ్ పడిపోయింది అంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్. సో న్యాచురల్ డిజాస్టర్స్, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఇవన్నీ స్ట్రాటజికంగా మిటిగేషన్స్, స్ట్రాటజీస్, మెజర్స్ ఇవన్నీ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉంటాయి. ఓకేనా, మనం ఇప్పుడు ఒక ఆఫీసర్ అవుతున్నాం. ఆఫీసర్ అంటే మనం ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. మనం ప్రివెన్షన్ చేయాల్సి ఉంటుంది, డిజాస్టర్స్ నుండి మనుషుల్ని రక్షించాల్సి ఉంటుంది, ఎట్లా తక్కువ చేయాలి, ఎట్లా స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ మనకి ఒక ఆఫీసర్గా ఛాలెంజింగ్ రోల్స్ అనమాట. సో అందుకని చెప్పేసి మనకి ముందు నుంచి ఇవన్నీ చదువుకోవాలని చెప్పి ఎగ్జామ్లో ఇంక్లూడ్ చేశారు. ఇక పేపర్ 2 విషయానికి వస్తే మనకి పేపర్ 2లో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఒక టాపిక్ ఉంటుంది. ఇది పేపర్ 1 ఒక ఏ పార్ట్ అనమాట. జనరల్ సైన్స్లో మనకి 50 మార్క్స్ ఉంటాయి, జనరల్ మ్యాథమెటిక్స్ 50 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. జనరల్ సైన్స్లో మనకి ఇక్కడ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎలా వస్తుంది, రెన్యూవల్ ఎనర్జీ, నాన్ రెన్యూవల్ ఎనర్జీ, అలాగా లివింగ్ వరల్డ్లో మనకి లైఫ్ ప్రాసెస్ అండ్ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది ఇవన్నీ ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్ సిస్టమ్, ఇదంతా మనకి ఓకే. మన బాడీలో ఎలా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది, ఎలా ఎక్స్క్రీట్ అవుతుంది సిస్టమ్ మొత్తం, బాడీ ఎలా రన్ అవుతుంది ఉంటుంది. అండ్ రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ, ఇవన్నీ ఎవల్యూషన్, ఇవన్నీ సబ్ టాపిక్స్ ఉంటాయి వేరే టాపిక్స్లో. అండ్ న్యాచురల్ రిసోర్సెస్లో మెటల్స్, నాన్ మెటల్స్, కార్బన్ కాంపౌండ్స్ ఇంకో టాపిక్. ఇది 10th క్లాస్లో మనకి ఒక సబ్ టాపికే ఉంటుంది, చాలా పెద్ద టాపిక్ అది. ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఇది మెయిన్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాజ్ ఎ ఫారెస్ట్ ఆఫీసర్ మనకి ఎన్విరాన్మెంట్ గురించి మోస్ట్లీ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఓకేనా, అందులో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్,
కన్జర్వేషన్, ఫారెస్ట్, ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ కన్జర్వేషన్, పబ్లిక్ అవేర్నెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లేయర్ డిప్లీషన్, యాసిడ్ రెయిన్స్. ఇవన్నీ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అంటే ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాల్సింది వీటన్నిటి మీద, ఓకేనా. అండ్ తర్వాత మనకి ఎథ్నోబాటనీ అనేది ఒక కొత్త టాపిక్ అనమాట. ఇది ఎథ్నోబాటనీ గురించి మనం అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫారెస్ట్ ఆఫీసర్ అన్నప్పుడు ఫారెస్ట్లో చాలా మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, సీజనల్ ప్లాంట్స్ ఉంటాయి, పెరెనియల్ ప్లాంట్స్ ఉంటాయి, అండ్ కొన్ని ఎండమిక్ ప్లాంట్స్ ఉంటాయి. ఇవన్నీ వాటి యొక్క శాస్త్రీయ నామాలు తెలుసుకోవాలి, వాటి యొక్క విశిష్టతలు అంటే ఎక్కడ యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్ చేస్తాము, ఎప్పుడైనా ఏదైనా అయినప్పుడు ఏ ప్లాంట్ యూజ్ చేస్తాము, ఇట్లా వాటి గురించి మనం అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అది బేసిక్ నాలెడ్జ్, వాటి యొక్క శాస్త్రీయ నామాలు, అవి ఎక్కడ యూజ్ చేస్తాము, ఏ డిసీజ్ వస్తే ఏది యూజ్ చేస్తాము అనేది ఉంటాయి అన్నమాట. పెరెనియల్ ప్లాంట్స్ కూడా అంతే, పెరెనియల్ ప్లాంట్స్ ఇవన్నీ ఉంటాయి, వీటికి శాస్త్రీయ నామాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. మనకి ప్రిలిమ్స్లో కూడా వచ్చింది కదా, ప్రిలిమ్స్లో కూడా మనకి మొక్కలు ఇచ్చారో మొక్కలు శాస్త్రీయ నామాలు అడిగారనమాట. సో అలాగే మనకి మెయిన్స్లో కూడా వస్తాయి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 10 మార్క్స్ వరకు రావచ్చు, 5 మార్క్స్ నుంచి 10 మార్క్స్ వరకు రావచ్చు, ఓకే. ఎథ్నోబాటనీ నుండి. అండ్ యూనివర్స్, సోలార్ సిస్టము, బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ స్పేస్, ఇది ఇండియన్ జాగ్రఫీలోనే కవర్ అయిపోతుంది అనమాట. అది స్పేస్ గురించి, ఆస్ట్రాలజీ గురించి అన్నీ మొత్తం, ఓకే. అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ మనకి 50 మార్క్స్ ఉంటుంది, ఓకేనా. జనరల్ మ్యాథమెటిక్స్లో అర్థమెటిక్స్లో మనకి డివిజిబిలిటీ రూల్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇవే ఉంటాయి, ఓకేనా. అంతమించి అండ్ 10th స్టాండర్డ్ కాబట్టి ఆ లెవెల్లోనే ఉంటుంది. ఆల్జీబ్రా ఈజ్ ఆల్సో సేమ్. మనకి ఫార్ములాస్ లేనిదే మనం ఏం చేయలేం. ఆల్జీబ్రాలో ఎంత పెద్ద ఈజీ క్వశ్చన్ అయినా కానీ మనకి ఫార్ములాస్ లేనిదే చేయలేం, ఓకే. ట్రిగ్నోమెట్రీ కూడా అంతే. ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ ఉంటాయి, హైట్స్ అండ్ డిస్టెన్స్ టాపిక్స్ ఉంటాయి, అండ్ సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్ అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ సమ్ ఫార్ములాస్ కూడా ఉంటాయి, అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. క్వాడ్రాంట్స్, జామెట్రీకి వచ్చామంటే ఇవన్నీ టాపిక్స్ ఉన్నాయి కదా. అండ్ థియరమ్స్ కూడా ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంట్ థియరం మన ప్రిలిమ్స్లో 4 మార్క్స్ వచ్చాయి, 4 క్వశ్చన్స్ వచ్చాయి దీని మీదనే. మెన్సురేషన్ విషయానికి వస్తే ఇక మెన్సురేషన్లో మనకి స్క్వేర్స్, రెక్టాంగిల్స్, ప్యారలలోగ్రామ్స్, ట్రయాంగిల్స్ అనేవి సర్కిల్స్ ఇచ్చారు. వీటి గురించి ప్రాపర్టీస్ ఉంటాయి, వాటి యొక్క ఇంటర్నల్ అండ్ ఇంటీరియర్ సమ్ ఆఫ్ యాంగిల్స్ అవన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫార్ములాస్, ఏరియాస్, వాల్యూము, టోటల్ సర్ఫేస్ ఏరియా, ఇట్లా వాటికి ఫార్ములాస్ ఉంటాయి. అవన్నీ డైలీ మార్నింగ్ ఒకసారి చూసుకుంటూ ఉండండి, ఓకేనా. అండ్ మనకి టెస్టులు రాసినప్పుడు అవి కూడా కవర్ అయిపోతాయి. డైలీ ఏం చేస్తారంటే టేబుల్స్, స్క్వేర్ రూట్స్, మెన్సురేషన్ టాపిక్స్, మెన్సురేషన్ ఫార్ములాస్, ఆల్జీబ్రా ఫార్ములాస్ ఇవన్నీ చదువుకుంటూ ఉండండి. అండ్ స్టాటిస్టిక్స్ కూడా ఖచ్చితంగా చదవాల్సిన టాపిక్ అనమాట. జస్ట్ ఒక 2-3 మార్క్స్ వచ్చినా కానీ మనకి బెనిఫిట్ అవుతుంది. 1 మార్క్ వల్ల మనకి ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో అందుకని చెప్పేసి స్టాటిస్టిక్స్ వదలొద్దు. స్టాటిస్టిక్స్లో కొన్ని టాపిక్సే ఉంటాయి, ఆ కొన్ని టాపిక్స్కి కొన్ని మార్క్స్ యాడ్ అవుతాయి. గైస్ ఇది నేను వాడే బుక్స్ అనమాట. మామూలుగా ఏపీ జాగ్రఫీకి అండ్ ఏపీ హిస్టరీకి నేను ఈ బుక్ వాడతాను, ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేది, ఫ్రమ్ జోగి నాయుడు. ఆథర్ చూసుకోండి మీరు, డిప్నో పబ్లికేషన్స్ నుండి వచ్చింది, జోగి నాయుడు బుక్ అనమాట. సో మీరు ఇదే బుక్ తీసుకోమని నేను చెప్పను, మీరు ఆల్రెడీ సిలబస్ని కంపేర్ చేసుకోండి. సిలబస్కి ఈ బుక్ మ్యాచ్ అవుతుంది అంటేనే తీసుకోండి, ఓకేనా. లేదంటే తీసుకోవద్దు. నేను ఆల్రెడీ ఏపీఎస్సీ గ్రూప్ 2 అప్పుడు ఈ బుక్స్ తీసుకున్నా కాబట్టి అదే నేను ఇంకోసారి చదివితే రివిజన్ అయినట్లు అవుతుంది, అంతేగాని కొత్తగా తీసుకొని మళ్ళీ చదవాల్సిన అవసరం ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనమాట, సాంస్కృతిక చరిత్ర అని ఉంటుంది. నేను ఈ లింక్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే తీసుకోవచ్చు, లేకుంటే మీకు ఇష్టం వచ్చినవి తీసుకోవచ్చు, ఓకేనా. సిలబస్ చూసుకోండి. ఇక్కడ మీరు ముందు ఏదైనా బుక్ తీసుకోవాలంటే మీరు సిలబస్కి మ్యాచ్ అవుతుందా లేదా, మనకి ఇది యూజ్ అవుతుందా లేదా అని మాత్రమే చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యూనిట్ 1 తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర అండ్ భౌగోళిక పరిస్థితులు అని ఉంది అనమాట. అది ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించిన బుక్. మనకి మొన్న కూడా ఒక క్వశ్చన్ కూడా వచ్చింది ప్రిలిమ్స్లో. సో అందుకని చెప్పేసి మీరు ఈ బుక్ తీసుకోవాలని నేను ప్రిఫర్ చేస్తున్నాను అంతే. అండ్ యూనిట్ 3లో మనకి ఏపీ హిస్టరీ ఉంటుందన్నమాట. ఇండియన్ హిస్టరీ కాంటెంపరీగా మనకి ఏపీ హిస్టరీ ఈ బుక్ మొత్తం కవర్ చేసామంటే మోస్ట్ ఆఫ్ ది పేపర్ 1 కవర్ అయినట్లే, ఓకే. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే ఇక్కడ మనకి 749 అని చూపిస్తుంది. సో అంత ప్రైస్ ఉండదు. సో నేను లింక్స్ ఎక్కడ ఎత్తుకుతాను, ఇక్కడ ప్రైస్ తక్కువ ఉంటే ఆ లింక్స్ మాత్రం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, యూ కెన్ బై, ఓకే. తర్వాత ఇండియన్ ఎకానమీ విషయానికి వస్తే నేను ఐఎస్ఎన్ రాజు అనే బుక్ తెలుగు మీడియంలో తీసుకున్నాను అనమాట. గ్రూప్ 2కి నేను తీసుకున్నాను కాబట్టి ఆల్రెడీ అవే తెలుగు మీడియంలో మనం కవర్ చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది అండ్ కాన్సెప్ట్ కూడా ఈజీగా అర్థమవుతుందని నేను తెలుగు మీడియం తీసుకున్నాను, ఓకే. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం ప్రిఫర్ చేస్తే ఇంగ్లీష్ మీడియం బుక్స్ లింక్స్ కూడా ఇస్తాను నేను, తెలుగు మీడియం అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ లింక్స్ కూడా ఇస్తాను.
ఏది తక్కువ ఉంటుందో ఆ ప్రైజెస్ మాత్రమే నేను మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఈ బుక్ ప్రైస్ చూసుకుంటే మనకి అరౌండ్ 800 వరకు ఉంది. సో నార్మల్గా అంత ప్రైస్ ఏమి ఉండదు. నేను బెస్ట్ అండ్ చీప్లో ఎక్కడైతే దొరుకుతుందో ఆ సోర్స్ మాత్రం ఇస్తాను. ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్, మింత్రా ఎక్కడైనా కానీ. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఒక ప్రిఫర్డ్ బుక్ లిస్ట్ పెట్టుకోండి. నేను చెప్పిందే తీసుకోవాల్సింది రూల్ ఏం లేదు, ఓకేనా. అండ్ ఇది ఒక ప్రమోషన్ కూడా కాదు, నేనే బుక్స్ వాడుతున్నాను అవే చెప్తున్నా. అండ్ ఈ బుక్లో ఏంటంటే మనకి ఎలా స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ నుంచి స్టార్ట్ చేయాలని ఒక రూట్ మ్యాప్ కూడా ఉంటుంది, చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ 2024 ఎడిషన్ అనమాట. ఇది అప్డేటెడ్గా ఉంటుంది. మనకి ఏపీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇండియాకి సంబంధించిన స్టాటిక్ పార్ట్ ఉంటుంది. మనం ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ కూడా చదువుకోవచ్చు అనమాట తర్వాత. అండ్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్. ఇది ఖచ్చితంగా మీరు ఏ బుక్ తీసుకున్నా తీసుకోకపోయినా కానీ ఈ బుక్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి, ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2 ప్రత్యేకమని ఉంటుంది. అండ్ ప్రసన్న హరికృష్ణ అని ఆథర్ ఉంటుంది. ఇది విన్నర్ పబ్లికేషన్స్ వారిది అనమాట. సూపర్గా ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అవుతుంది. అండ్ మనకి ఎకాలజీ, బయోడైవర్సిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇవన్నీ సుస్థిర అభివృద్ధి అంటారుగా, ఈ టాపిక్స్ మొత్తం కవర్ అవుతాయి ఇందులో, ఓకేనా. ఈ బుక్ అయితే మస్ట్ అండ్ షుడ్ తీసుకోండి. మిగతా 2 తీసుకోవడం అది మీ ఇష్టం, కానీ ఇదైతే నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. ఈ బుక్కే తీసుకోవచ్చండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, విన్నర్స్ పబ్లికేషన్స్, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. వీరిదే మనకి జనరల్ సైన్స్ బుక్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి. సో ఈ బుక్ మనకి పేపర్ 2లో యూజ్ అవుతుంది. 50 మార్క్స్కి జనరల్ సైన్స్ ఉంది కదా. సో టోటల్గా తెలుగు మీడియంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అండ్ వీళ్ళు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ప్రసన్న హరికృష్ణ సార్ది. సో జనరల్ సైన్స్ చాలా ఈజీగా చాలా మంచిగా చెప్తారు, ఓకేనా. అక్కడైనా మీరు లెసన్స్ వినేయచ్చు. జనరల్ సైన్స్కి బుక్ తీసుకోవాలని లేదు, కానీ నేను జనరల్ సైన్స్ బుక్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను కూడా, ఓకేనా. ఇది జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన లేటెస్ట్ టెక్నాలజీ ఏముంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు. 4th పార్ట్స్ ఉన్నాయి. సుస్థిర అభివృద్ధి అని ఉంది. సుస్థిర అభివృద్ధి మనకు ఒక టాపిక్ ఉంది కదా అది. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ మనం అడిషనల్గా యూట్యూబ్లో దొరుకుతాయి సోర్సెస్. తర్వాత ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంది. మనకి ఆల్రెడీ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మనకి ప్రిలిమ్స్లో 2-3 క్వశ్చన్స్ వచ్చాయి, ఓకేనా. మెయిన్స్లో ఇంక మీరే అనుకోండి ఎన్ని వస్తాయో. ఇక్కడ చూసుకుంటే 5th చాప్టర్ చాలా ఈజీ, బయోడైవర్సిటీ అండ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇవన్నీ మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవన్నీ మనం చదవాల్సి ఉంటుంది ఇవన్నీ. సో అందుకే ఈ బుక్ నేను మెయిన్గా ప్రిఫర్ చేస్తున్నా. సో నేనంటే తెలుగులో తీసుకున్నాను. తెలుగే మంచిగా ఉందన్నమాట, ఓకే. ఒకవేళ మీకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ అయినా తీసుకోవచ్చు. ఆ 2 లింక్స్ నేను మెన్షన్ చేయమని చెప్తా, ఓకేనా. తర్వాత చూసుకుంటే ఇక్కడ టాపిక్స్ అన్నీ మనకి సిలబస్లో ఉన్నవే లేవో చూసుకోండి. సిలబస్లో ఉన్నవైతే తీసుకోండి, లేకుంటే వద్దు. నేను చెప్పాను తీసుకోవద్దు, ఓకేనా. మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకుంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే అవే బుక్స్ మీరు రివిజన్ చేయండి. మీకు టైం సేవ్ అవుతుంది. అండ్ మీకు రివిజన్ చేయడం వల్ల కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్ కూడా వస్తుంది, ఓకేనా గైస్. తర్వాత ఇండియన్ పాలిటిక్స్ వచ్చేసరికి మనకి లక్ష్మీకాంత్ బుక్ని నేను ప్రిఫర్ చేస్తానన్నమాట. ఎందుకంటే చాలా మంచిగా ఉంటుంది. నేను మొత్తం 2 times ఆల్రెడీ కవర్ చేసేసాను. లక్ష్మీకాంత్ తీసుకోండి. తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం, కొత్తగా లేటెస్ట్ ఎడిషన్ తీసుకోండి, అప్డేటెడ్గా ఉంటుంది. అండ్ మ్యాథమెటిక్స్ మనం ఉందిగా 50 మార్క్స్కి. మ్యాథమెటిక్స్ తప్పనిసరిగా మనం అయితే తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. 10th స్టాండర్డ్ అని ఇచ్చారు కాబట్టి 10th క్లాస్ బుక్స్ మీకు ఎన్సీఆర్టీస్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. సో అవన్నీ చాప్టర్ వైజ్గా చదువుకుంటే వెళ్ళండి. ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్, ఇలా టాపిక్ వైజ్గా అన్నీ చదువుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ డైలీ అట్లీస్ట్ ఒక మాక్ టెస్ట్ అయినా తీసుకోండి, నా సజెషన్. ఆర్ఎల్స్ 2 daysకి ఒక టైం తీసుకోండి. అండ్ అట్లీస్ట్ మనకి ఈ మంత్ ఎండ్ లోపు ఖచ్చితంగా ప్రిలిమ్స్ రిజల్ట్స్ వస్తాయి. మనకి నవంబర్ ఆర్ డిసెంబర్లో మెయిన్స్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. అందుకని చెప్పి మీరు రిజల్ట్స్ వచ్చే వరకు టైం వేస్ట్ చేసుకోవద్దు. చెప్పాను ఆల్రెడీ మీకు బీట్ ఆఫీసర్ కట్ ఆఫ్ చెప్పేటప్పుడు మంత్లో మనకి ప్రిలిమ్స్కి మెయిన్స్కి రిజల్ట్కి మధ్యలో ఒక 1 month కూడా ఉండదు ఎగ్జాక్ట్గా, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఈ వీడియోకి. ఆల్ ది బెస్ట్.